హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మా పాపకి సావిత్రిబాయి పూలే గారి గెటప్ వేశాను. సో సావిత్రిబాయి పూలే అంటే ఎవరో కాదు, తను స్త్రీల చదువు కోసం పోరాడిన భారతీయ సంఘ సంస్కర్త, ఒక గొప్ప ఉపాధ్యాయుని. సో సావిత్రిబాయి పూలే గారి గెటప్ ఎలా వేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో ఈ గెటప్ కోసం ముందుగా పాపకి ఒక ఫుల్ బ్లౌజ్ వేసి ఒక షార్ట్ వేశాను. అండ్ నడుము దగ్గర ఒక ఎలాస్టిక్ నాట్ వేశాను. అలాగే ఒక కాటన్ శారీని చూస్ చేసుకున్నాను. సో ప్రతి శారీ డ్రాపింగ్ వీడియోలో చెప్తున్నాను కదా, బోరింగ్గా ఫీల్ అవ్వకండి. కొత్తగా చూసేవారి కోసం మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకి మనం శారీస్ వేసేటప్పుడు వాళ్ళకి శారీ పెట్టుకోట్స్ యూజ్ చేయకూడదు. అలా వేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో వాళ్ళకి హ్యాపీగా ఫుల్ బ్లౌజ్ వేసేసి ఒక షార్ట్ వేసేసి నడుము దగ్గర ఎలాస్టిక్ నాట్ వేయాలి. సో శారీ మొత్తాన్ని ఆ ఎలాస్టిక్కి డ్రేప్ చేసేయాలన్నమాట. సో శారీ లెంత్ అండ్ హైట్ పాపకి పెద్దగా అవుతుంది కదా, సో ముందు శారీ హైట్ తగ్గించడానికి పాప హైట్ చూసుకొని శారీ మొత్తం లోపలికి ఫోల్డ్ చేయాలి. అలాగే ఒక 1.5 మీటర్ శారీని లోపలికి మ్యాచ్ చేసి అక్కడ ఒక పిన్ పెట్టాలి. సో అప్పుడు లెంత్ అండ్ హైట్ రెండు తగ్గిపోతాయి కదా, అప్పుడు ఈజీగా మనం శారీని ఎలా అయితే డ్రేప్ చేసేస్తామో అలా ఈజీగా డ్రేప్ చేసేయచ్చు. సో పిల్లలకి ఎప్పుడైనా సరే మనం శారీ పెట్టుకోవచ్చు యూస్ చేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ యూస్ చేసి వాళ్ళకి ఈజీగా డ్రేప్ చేసేయడం వలన చూడడానికి లుక్ బాగుంటుంది, అలాగే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో దానికోసం శారీ మొత్తాన్ని ఇలా ఎలాస్టిక్కి లోపలికి కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేశాను. సో ఫోల్డ్ చేసేసి రిమైనింగ్ శారీని ఇలా ముందుకు తీసుకొని ఇప్పుడు పళ్ళు వేస్తున్నాను. సో పళ్ళు వేయడానికి ఫోల్డ్ చేసిన పార్ట్ అలా ఏం లేకుండా మొత్తం శారీ మొత్తం ఇలా ప్రిల్స్ వేసేస్తున్నాను. లోపలికి ఫోల్డింగ్ అనేది ఏం పెట్టలేదు. సో ఇలా ప్రిల్స్ వేసేయడం వలన ఇప్పుడు మనకి నడుము దగ్గర కొద్దిగా ఫోల్డింగ్ పార్ట్ అనేది వస్తుంది. సో ఆ ఫోల్డింగ్ పార్ట్ని అడ్జస్ట్ చేయడానికి అక్కడ నేను వీడియోలో చూస్తున్నట్లు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా సైడ్కి తీసుకొని నీట్గా ఇక్కడ ఒక మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలా బార్డర్ వచ్చేలాగా అక్కడ ఒక పిన్ పెట్టాను. తర్వాత అండ్ రిమైనింగ్ ఫోల్డింగ్ పార్ట్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ పార్ట్ వరకు ఇలా చిన్న చిన్నగా లోపలికి ప్రిల్స్ లాగా పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేసేసి ఇప్పుడు అక్కడ ఒక పిన్ పెట్టేశాను. ఇప్పుడు మొత్తం ఫోల్డింగ్ పార్ట్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది, ఎక్కడ మడతలు అనేవి ఉండవన్నమాట. సో ఇప్పుడు మనం ఈజీగా కుర్చీలు వేసేయచ్చు. చూసారు కదా, వీడియోలో చూసినట్టు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు వేసేసి లోపలికి చెక్కేయాలి. చెక్కేసి మొత్తం కుర్చీలు అన్నింటికీ కలిపి ఒక పిన్ పెట్టాలి. అలాగే లోపలికి ఫోల్డ్ చేశాక శారీతో కలిపి కుర్చీలకు ఒక పిన్ పెట్టేసేయాలి. అండ్ పళ్ళు కూడా నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. అంతే అండి, శారీ డ్రాపింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది. మీరు ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్గా సెట్ అయిపోయిందో. సో వెనకాల ముందల అంతా మొత్తం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. అంతే, శారీ డ్రాపింగ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేక్ ఓవర్ ఉంది. సో హెయిర్ స్టైల్ అనేది ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీగా అయిపోతుంది. సావిత్రిబాయి పూలే గారి హెయిర్ స్టైల్ అనేది ఓన్లీ మిడిల్లో పాపెట తీసుకొని ఇలా సైడ్కి అల్లేయడమే, అంతే, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సావిత్రిబాయి పూలే గారి గురించి తెలుసుకుందాం. సో సావిత్రిబాయి పూలే గారు ఎవరో కాదు, తను భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని మరియు రచయిత్రి. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే గారి భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. స్త్రీలు చదువుకోవడంతోనే స్త్రీలకు విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాటం చేసింది. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వారి వేషధారణ వేస్తూ మరోసారి వారిని గుర్తు చేసుకుంటున్నందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. చూసారు కదా, మా సావిత్రిబాయి పూలే రెడీ అయిపోయింది. ఎంత బాగా సెట్ అయిందో, ఎంత క్యూట్గా ఉందో. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.